ఓం నమః శివాయ. సికింద్రాబాద్ లాల్పేట్ వాస్తవ్యులైన జి విజయలక్ష్మి, జగదీష్ దంపతులు సాటి మనుషుల ఆకలి బాధలను అర్థం చేసుకుని నిస్సహాయులైన అభాగ్యుల ఆకలి తీర్చేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు వారి పేర్లపై, వారి గోత్రనామాలపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్షంత్రాయ గోత్రోభవస్య లక్ష్మీ నామధేయస్య జగదీష్ నామధేయస్య ప్రియా నామధేయస్య అభినవ్ నామధేయస్య ఆశ్రిత నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ వీర్యాభయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ఆ దివ్యహారతిని సేవామూర్తులకు ఇచ్చి శివాశీస్సులు అందజేశారు. ఓం శతమానం భవతు శతహాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. సేవామూర్తి జగదీష్ గారు శివపుత్రులకు అన్నదానమందించే పవిత్ర కార్యంలో భాగమయ్యేందుకు హుండీలో కానుకలు సమర్పించారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి విజయలక్ష్మి గారి తండ్రి గారు కీర్తిశేషులు జి కనకయ్య గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని వారి తల్లిగారు కీర్తిశేషులు సరోజినీ గారి జ్ఞాపకార్థం శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించిన సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేసి అన్నదానానికి మించిన దానం లేదని చాటారు. తల్లిదండ్రులను తలచుకుని దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి విజయలక్ష్మి గారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు జగదీష్ అండి. మా మిస్సెస్ పేరు విజయలక్ష్మి. యాక్చువల్గా మేము లాలాపేట్ హైదరాబాద్ నివాసులము. అమ్మా నాన్న ఆశ్రమం గురించి మొదటగా మా మామయ్య గారి నుంచి మేము విన్నాము. తను ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వస్తూ ఉండేవాడు. సో లాస్ట్ ఇయర్ అతను చనిపోవడం జరిగింది, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో. సో అతను చనిపోయే ముందు మాకు ఒక విషయం చెప్పాడు. సో నేను అమ్మా నాన్న అనాథాశ్రమానికి కొంత డొనేట్ చేయాలనుకుంటున్నాను. డొనేట్ చేయడం జరిగింది నిత్య అన్నదానం కొరకు. అండ్ దిస్ ఈజ్ వెరీ నోబుల్ సర్వీస్. ఇంతకంటే మించిన సర్వీసు ఉండదన్నది నా ఉద్దేశం. సో మానవ సేవే మాధవ సేవ అన్నది ఇక్కడ నేను చూడడం జరిగింది. సో ఐ విష్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ డోనర్స్ టు provide service these kind of unfortunate people, and I wish you all the success in the future. Om Shri Punyalingeshwara Swamine Namaha. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు,
వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.